తొలిపొద్దు తెలంగాణ ప్రేక్షకులకు నమస్కారం. రోజువారీ ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తల విశ్లేషణ మీ కేకే రెడ్డి. మొదటగా దిశ. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్, ఇప్పటికే దిగువకు భారీగా నీరు. 60 టీఎంసీల వరకు నీటిని తగ్గిస్తేనే రిపేర్ చేయగలుగుతాం ఇంజనీర్లు. 4-5 రోజుల్లో మరమ్మతులు. డ్యామ్ దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కర్ణాటక డిప్యూటీ సీఎం. మొత్తానికి ఒక డ్యామ్కు, తుంగభద్ర డ్యామ్కున్న ఒక గేటు ఇదైపోయింది, అది ఊడిపోయింది. దాన్ని రిపేర్ చేయాలంటే కనీసం 60 టీఎంసీల నీరు తగ్గితే తప్ప రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఒక రకంగా మన ప్రాజెక్టులలో ప్లేస్ లేదు, కానీ ఉంటే వాళ్ళకు మనకు ఒకటి వరమే. 60 టీఎంసీల నీరు అదనంగా వచ్చేది, వర్షంతో వచ్చేది కాక, ప్రవాహంతో వచ్చేది కాక అదనంగా నీరు వచ్చేది. కానీ నిల్వ చేసుకునే సామర్థ్యం ఇప్పుడు మనకు ఆ కింద ఉన్న ఏ ప్రాజెక్టు కూడా లేదు. మోస్ట్లీ నాగార్జున సాగర్ కూడా నిండిపోయింది కాబట్టి ఇంక మనకున్న ఆఖరి ప్రాజెక్టు నాగార్జున సాగరే. అది కూడా నిండిపోయింది కాబట్టి దానివల్ల పెద్ద ఉపయోగం లేకపోయినా వాస్తవంగా ఒక వరం లాంటిదే మనకు అది. సుంకిశాలపై ఎంక్వైరీ కమిషన్, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించారన్న కేటీఆర్. సెల్ఫ్ గోల్ తప్పదని గులాబీ లీడర్ల భావన. గతంలో ఎమ్మెల్సీ కవిత కామెంట్లతో మేడిగడ్డపై కమిషన్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి కామెంట్లతో విద్యుత్ పైన, తాజాగా కేటీఆర్ డిమాండ్తో మరోసారి ఇరకాటంలో. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది సైతం ఆయనే. రేవంత్ సర్కారు తీసుకునే నిర్ణయంపైనే సస్పెన్స్. గత సర్కార్లోనే మెగాకు కాంట్రాక్టు అప్పగింత. గత సర్కారు కాదు, రియాటి సర్కారు కాదు, నిన్నటిది కాదు, రేపటి కాదు, ఏ సర్కారు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా మెగా కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని పక్కన పెట్టే పరిస్థితి లేదు. మీరు అందరూ అక్కడి నుంచి వాటాలు పొందిన వాళ్ళే. అన్ని పార్టీలకు అందులో వాటా ఉంది. మొన్న తీసుకున్నారు, నిన్న తీసుకున్నారు, ఇవాళ తీసుకుంటారు, రేపు కూడా తీసుకుంటారు. వాళ్ళని పెంచి పోషిస్తారు. మీకు ఎవరేం అతిథులు కాదు ఇందులో. మెగా సహాయం పొందిన వాళ్ళు ఎవరు లేరు, ఆయనకు సహాయం చేయని వాళ్ళు కూడా ఎవరు లేరు. పంతొమ్మిది ఎంఓయూలు, 31,500 పెట్టుబడులు కోట్లు, 31,500 కోట్ల పెట్టుబడులు. రేవంత్ అమెరికా పర్యటన కంప్లీట్. 2 రోజుల పాటు దక్షిణ కొరియా టూర్. ఎల్లుండి హైదరాబాద్కు సీఎం టీం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ. హైదరాబాద్లో భారీ పెట్టుబడులపై ఆసక్తి. అమెరికాలో ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ. డ్రైవర్లెస్ కారులో సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్యటన పూర్తయింది. వారం రోజుల పర్యటనలో వివిధ కంపెనీల ప్రతినిధులతో కాన్ఫరెన్సులు నిర్వహించారు. 19 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వానికి అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా సుమారు 31,500 కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఆ కంపెనీలు హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో కొత్తగా యూనిట్లను స్థాపించడం ద్వారా దాదాపు 31,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇక రెండు రోజుల టూర్లో భాగంగా రేవంత్ టీం ఆదివారం సాయంత్రం దక్షిణ కొరియాకు బయలుదేరింది. ఎల్లుండి హైదరాబాద్కు చేరుకోనున్నది. మొత్తానికైతే శ్రమ కొంత ఫలించినట్టే. కానీ మనకు నిజంగా పూర్తిగా రిజల్ట్ కనబడాలంటే కనీసం మినిమం 3 నెలలు పడుతుంది. వాళ్ళు వచ్చి నిజంగానే ఇక్కడ ఆ కంపెనీలు ఏర్పాటు చేసి అవన్నీ పొందితే మన పర్మిషన్లు మనకి ఇక్కడ అవన్నీ కూడా తొందరగానే అవుతాయి. సింగిల్ విండో పద్ధతిలో ఇచ్చేస్తారు. అవన్నీ కనుక స్థాపించబడి అది జరిగితే మనకు మంచిగా జరుగుతుంది. కానీ ఇప్పుడే మనం సమరపడాల్సిన పరిస్థితి ఉండదు. వాళ్ళందరూ రావాలి, అది ఏర్పాటు చేయాలి. చేరికలపై ఫోకస్. విదేశాల నుంచి సీఎం తిరిగి రాగానే జాయినింగ్స్ వేగవంతం చేయాలని కోర్ టీంకు రేవంత్ సూచన. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చేందుకు ప్రత్యేక వ్యూహం. బీజేపీ వైపు వెళ్లకుండా అలర్ట్. ఢిల్లీ పెద్దలతోటూ సీఎం చర్చలు. మొత్తానికి చేరికల మీద కూడా ఫోకస్ పెట్టే ఆలోచన ఉన్నట్టు దిశ పత్రిక రాసింది. చూద్దాం. మొత్తానికైతే చేరిన వాళ్ళు కూడా హ్యాపీగా కనబడట్లేదు, చేరే వాళ్ళు కూడా కొంత డైలమాలో ఉన్నారు. ఇక్కడ ఉండు బెటరా, అక్కడ ఉండు బెటరా, ఏది బెటర్గా ఉంటుంది? అర్జెంటుగానైతేనేమో కొంత ఆర్థిక లాభాలు, ఆ తర్వాతనేమో మరి ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారు, కేసీఆర్ పరిస్థితి ఏంది, రేపు బీఆర్ఎస్ పరిస్థితి ఏంది, రేపు మాకు బీఫామ్ వస్తుందా, కాంగ్రెస్లో చేరినా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది.
మరి ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటారు, గతంలో పార్టీ మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, రేపు టికెట్లు వస్తాయా, రాజకీయ భవిష్యత్తు ఏంది. కానీ దానికంటే ఎక్కువ ప్రతి ఎమ్మెల్యే ఇప్పుడు తాత్కాలిక లాభం కోసమే ఆలోచిస్తుండ్రు. కనీసం ఏం ఎథిక్స్ లేవు, సిగ్గు ఎగ్గులు కూడా ఏం లేవు, లాభాల కోసం ఆలోచిస్తుండ్రు. లాభం అయితే మారాలి, లేకపోతే లేదు, ఆ ఆలోచనతో ఉన్నారు. వచ్చిన వాళ్ళు మరి ఏం పొందిండ్రు అనే ఎంక్వైరీలు చేస్తున్నారు. రాని వాళ్ళు మీరు చేరిండ్రు కదా, మీకు ఎట్లున్నది, బెనిఫిట్ అయిందా, ఏమైంది, ఏమన్నా మీకు గుర్తింపు ఉందా అనే పద్ధతిలో ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఆ పద్ధతిలో ఇన్ఫర్మేషన్ కూడా లాగుతున్నారు. ఇంకా చేరని వాళ్ళు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. ఒక రకంగా ఏమి లాభం, ప్రజలు ఎట్లా అసహించుకుంటారా, ఈసడించుకుంటారా, రేపు పోతే దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు. ఇప్పుడు మనకు బెనిఫిట్ అవుతా లేదా, ఇన్స్టాంట్ బెనిఫిట్ కోసం అన్ని పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలు మొన్ననే ఖర్చులు పెట్టుకొని ఎన్నికయ్యారు కాబట్టి ఆలోచన డబ్బు వైపే ఆలోచిస్తున్నారు అందరు. నెమలి కూర వండిన యూట్యూబర్ అరెస్ట్, దిశ డైనమిక్ కథనానికి స్పందన, పికాక్ కర్రీ మరికొన్ని వస్తువులు స్వాధీనం, టెస్టుల కోసం ల్యాబ్కు పంపిన ఫారెస్ట్ అధికారులు. మొత్తానికి ఆయన ఏదో గొప్ప విషయం ఏదో పరిశోధించి సాధించినట్టు నెమలిని చంపి వంట వండి దాన్ని మొత్తం వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకున్నట్టు కటకటాల పాలైంది. మరి ఏం ఆశించి చేసిండో ఆయన, ప్రచారానికి వ్యూస్ కోసం చేసిండా? జాక్వెలిన్కి ఖరీదైన బోటు, ఆమె పుట్టినరోజు బహుమతిగా అన్ని ట్యాక్సులు కట్టేసి ఈ నెలలోనే అందేలా చూస్తా. జాక్వెలిన్ అభిమానులకు 100 ఐఫోన్లు, ఆమె ఆలోచనలు గౌరవించేందుకు వయనాడు విపత్తు బాధితులకు 15 కోట్ల విరాళం, నీడ కోల్పోయిన వారికి 300 ఇళ్లు కట్టిస్తా. ఢిల్లీ జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ లేఖ విడుదల. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీ జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ ఖరీదైన బోటును గిఫ్ట్ గా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి ఒక లేఖను విడుదల చేశారు. ఈయన అన్ని సెన్సేషనల్, మరి ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి. రెండేళ్లలో ప్రతి ఎకరాకు సాగునీరు ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు పొంగులేటి, ఉత్తమ్. ఈ నెల 15న 2 లక్షల రుణమాఫీ, అదే రోజు సీతారామ 2-3 లిఫ్ట్ ప్రారంభం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వంలో రీడిజైన్ పేరుతో కోట్లు వృధా, పొంగులేటి. త్వరలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, తుమ్మల. సీతారామ పంప్ హౌస్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు. మొత్తానికి ఖమ్మం సీతారామ ప్రాజెక్టును రేపు ముఖ్యమంత్రి గారు లాంఛనంగా 2-3 లిఫ్ట్లను ప్రారంభిస్తారు. అదే వేదిక నుంచి 2 లక్షల రుణమాఫీని కూడా 3వ విడత. ఇది ఫస్ట్ ₹1,00,000, తర్వాత 1,50,000, ఇప్పుడు 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీ వాగ్దానాన్ని రేపు ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు భద్రాచలం మన ఖమ్మంలో. శ్రీ ఇన్ఫ్రా అక్రమమే అంతా, అనుమతుల మాటన చెరువులకు ఎసరు. వరంగల్ ఖమ్మం జిల్లాల మధ్య చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు నిర్వహిస్తున్న ఇన్ఫ్రా కాంట్రాక్టు సంస్థ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతుల గోరంతా తవ్వకాలు కొండంత అన్నట్టుగా కాంట్రాక్ట్ సంస్థ పనులు నడిపిస్తున్నది. అనుమతికి మించి అక్రమంగా తవ్వకాలు చేపడుతూ పర్యావరణానికి ముప్పు తీసుకొస్తున్నది. ఇదంతా అధికారులకు తెలిసినా ఫిర్యాదులు అందినా పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. మరోవైపు అధికారులకు ముడుపులు ముట్టడం వల్లే వారు కొలతలు, కాంట్రాక్ట్ సంస్థ వ్యవహారాల విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గుట్టలు తొలుస్తూ పర్యావరణానికి డ్యామేజ్, గ్రీన్ఫీల్డ్ రహదారి కాంట్రాక్ట్ సంస్థ నిర్వాకం. ఫిర్యాదులు అందిన అధికారుల మౌనం, అనుమతులు లేకుండా ఫారెస్ట్ భూముల్లోనూ తవ్వకాలు, కొలతలు వేయకుండా మైనింగ్ ఇరిగేషన్ అధికారుల జాప్యం, కాంట్రాక్ట్ సంస్థ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు. ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామ శివార్లోని ఫారెస్ట్ ల్యాండ్ నుంచి మట్టి తవ్విన ప్రదేశం. మొత్తానికి ఒక పెద్ద రోడ్డే కానీ పెద్ద ప్రాజెక్టే కట్టినప్పుడు ఎక్కువ స్థాయిలో మట్టి అవసరం ఉంటుంది. ఎర్త్ వర్క్ కోసం తప్పదు. కొన్ని నిబంధనలు పాటించినా పాటించకపోయినా వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు పెద్ద సంస్థలు కాబట్టి. ఫారెస్ట్ అధికారులు కూడా కొంత చూసి చూడనట్టు ఉంటారు. ఇది జరుగుతుంది, ఇది కామన్. దాన్ని ఇంత పెద్ద అక్షరాలతోని అంత పెద్ద
వేయాల్సిందేం కాదు. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం, అక్కడే బహిరంగ సభ నిర్వహించే ఛాన్స్. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకకు ఇన్విటేషన్. స్వయంగా ఆహ్వానించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆయన జయంతి సందర్భంగా ఈ నెల 20న ఆవిష్కరణ. సెక్రటేరియట్ ఎదుట కొనసాగుతున్న విగ్రహ ఏర్పాట్లు పనులు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. సెక్రటేరియట్ ఎదుట ఈ నెల 20న ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అస్సాం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహిస్తుండటంతో 15 ఆగస్టు తర్వాత ఢిల్లీ వెళ్లి ఈ వేడుకలకు సోనియా, రాహుల్, ప్రియాంకను ఆహ్వానించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం వచ్చినాక దాన్ని ఘనంగా చేయాలని రాజీవ్ గాంధీ జయంతిని సెక్రటేరియట్ దగ్గర ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఢిల్లీకి వెళ్ళి ప్రియాంకను, రాహుల్ను, సోనియా గాంధీని ఆహ్వానించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. ధరణి ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్గా మహేష్ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవ ఎన్నిక. ధరణి ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్గా డాక్టర్ కొనగాల మహేష్ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాదులో నిర్వహించిన ఉద్యోగుల కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములను దోచుకున్నారన్నారు. ధరణి ఉద్యోగులు మాత్రం కేసీఆర్ పాలనలో 11 నెలల పాటు జీతాలు లేక పస్తులు ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క ఉద్యోగ పేరిట 29,000 చెల్లించగా థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా కేవలం 12,000 మాత్రమే జీతాలు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాగానే ఫిబ్రవరి మాసంలో 9 నెలల పెండింగ్ జీతాలు బకాయిలను ఒకేసారి చెల్లించామన్నారు. ధరణి రిజిస్ట్రేషన్లు, ప్రజాపాలన దరఖాస్తులు, ధరణి స్పెషల్ డ్రైవ్ అప్లికేషన్లు, ధరణి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ధరణి ఉద్యోగులను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు. విస్మరించింది కాదు, ధరణిలో దోపిడీకి వాడుకున్నారు. ఇప్పుడు ఆ వాస్తవాలన్నీ వాళ్ళు బయట పెట్టాలి. ధరణిలో జరిగిన కొట్టేసిన భూమి కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ అనుచర వర్గం ఎవరైతే ధరణిని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిండ్రో మస్తు ఆ భూమిని బయటికి తీయాలి. మహేష్ గారు, మీరు దానికి అధ్యక్షుడైనట్టు కాదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ధరణి పేరు మీద వీళ్ళని కాకుండా అయితే చేయలే. ఇప్పుడు ఈ చిన్న ఉద్యోగులు వీళ్ళు అవుట్సోర్సింగ్ నుంచి వచ్చిన వాళ్ళు 29,000 డ్రా చేసి ప్రభుత్వం నుంచి 12,000 జీతానికి ఇచ్చి పనిచేసుకున్నారంటే వీళ్ళు 12,000 కోసం చూడలే. రోజు ప్రతి వెన్స్కి కూడా ధరణి ఆపరేటర్లకు, ధరణి ఎంప్లాయీస్కి అడ్డగోలుగా డబ్బులు వచ్చినాయి. విపరీతమైన సంపాదన ఉన్నది వాళ్ళకి. వాళ్ళను ఆ అవినీతి మొత్తం బయటికి తీసే ప్రయత్నం చేయండి మహేష్ గారు, కొనగాల మహేష్ గారు. నెక్స్ట్ సేమ్ న్యూస్, ఇది రిపీట్ న్యూస్. చేరికలపై ఫోకస్. విదేశాల నుంచి సీఎం తిరిగి రాగానే టార్గెట్ ఇదే. నిజానికి రాజకీయ అవసరాల నిమిత్తం చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్లోకి చేరాలని సీఎం సమక్షంలోనే కమిట్మెంట్ అయినట్టు తెలిసింది. ఎన్నికల తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు చేరినా ఆ తర్వాత జాయినింగ్స్ స్పీడప్ కాలేదు. ఇక సీఎం రేవంత్ ప్రత్యేక చొరవతో పాత టీడీపీలోని పనిచేసిన సీనియర్ లీడర్లందరితో పార్టీ చర్చలు జరిపింది. 2018లో టీడీపీ బీఫామ్ పై గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లోకి జంప్ చేసిన లీడర్లందరినీ కాంగ్రెస్లోకి గుంజాలని సీఎం స్వయంగా తనదైన శైలిలో చర్చలు జరిపినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో గులాబీని జీరో చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ తన వ్యూహాలను ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నది. కానీ అసెంబ్లీ సమావేశాలు, అమెరికా టూర్ బిజీలో సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో ఆ టాస్క్ ముందుకు జరగలేదు. ఇప్పుడు సీరియస్గా తీసుకొని 2014, 2018లో బీఆర్ఎస్ అనుసరించిన విధానాలతోనే ఆ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ ముందుకు వెళ్లనున్నది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 2/3 వంతు అంటే 26 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పేందుకు అన్ని విధాలుగా కసరత్తు చేస్తున్నది. ఢిల్లీ పెద్దల సలహాలు, సూచనల ప్రకారమే జాయినింగ్స్ ఉంటాయని కాంగ్రెస్ కు చెందిన ఓ సీనియర్ లీడర్ తెలిపారు. మొత్తానికి చేరికలైతే ఆగలేదు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎల్పీనే విలీనం చేసే ప్రక్రియ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. 26 మందిని కనుక తేగలిగితే అది జరుగుతుంది. లేకపోతే మాత్రం ఈ 10 మంది ముందు చేరిన వాళ్ళకు కూడా వాస్తవంగా ప్రమాదం ఉన్నట్టే. కోర్టు కనుక
ఆదేశించకపోయినా స్పీకర్కు సూచించిన స్పీకర్ మీద పెద్ద బాధ్యత ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు ప్రశ్నిస్తారు, పత్రికలు ప్రశ్నిస్తాయి, సమాచార మొత్తం సాధనాలన్నీ కూడా స్పీకర్ వైపు వేలు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని తట్టుకొని స్పీకర్ ఎవరన్నా ఏమన్నా అనుకొని అని వాయిదా వేసుకుంటూ పోతాడా, లేదు ఆయన క్రెడిబిలిటీ కోసం ఏదైనా చర్యలు తీసుకుంటారా, దాన్ని బట్టే మనకు రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. రేవంత్కు కోవర్ట్గా బండి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 8% కమిషన్తో అక్రమ వసూలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. సీఎం రేవంత్ రెడ్డి కోవర్ట్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఆరోపించారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కాకుండా రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై మోడీ అమిత్ షాలకు లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో షాడో సీఎంలు, షాడో మంత్రులు పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. సుంకిశాల ప్రాజెక్టు ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టాలని కేటీఆర్ కోరినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సుంకిశాల ప్రమాదంపై బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ను బ్లాక్ లిస్టులో పెట్టడానికి ఎన్ని గుండెలు కావాలి? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేయగానే అవుతుందా? ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మీ పార్టీ ఎన్ని కోట్లు తీసుకున్నా ఆయన దగ్గర, ఇప్పుడు రిటర్న్ చేస్తారా? మరి మాటలు మాట్లాడడం కాదు, అవన్నీ మళ్ళీ ఇప్పుడు ఆయనకు రిటర్న్ చేయగలుగుతారా? ఆయన దగ్గర అన్నీ తీసుకొని మీరు ఏం చేయగలుగుతారు? ఏం చెప్పినా అది చెల్లని రూపాయి కింద లెక్క. మీరు మాట్లాడే మాటలన్నీ చెల్లని ఇది. రెండోది, వివేకానందరావు బండి సంజయ్ విషయంలో మోడీకో అమిత్ షాకో ఉత్తరం రాస్తే చర్యలు తీసుకుంటారా? బీఆర్ఎస్ పార్టీకి చెందిన నువ్వు బీజేపీ పార్టీకి చెందిన ఒక బాధ్యత కలిగిన మంత్రి, వాళ్లకు కేంద్రంలో సహాయ మంత్రి, ఆయన మీద నువ్వు లెటర్ రాస్తే చర్యలు తీసుకుంటారా? వివేక్ గారి అవివేకం తప్ప ఏం లేదు. నెక్స్ట్, రెండో రోజు కొనసాగిన కూల్చివేతలు. సెలవు రోజు సైతం హైడ్రా దూకుడు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా అధికారులు తమ జోరు కొనసాగిస్తున్నారు. సెలవు దినాల్లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు కొనసాగిస్తున్నారు. చందానగర్ సర్కిల్, హఫీజ్పేట డివిజన్, వైశాలి నగర్లో ఈర్ల చెరువు బఫర్ జోన్లో ప్లాట్ నెంబర్ 148, 149, 150లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై కొద్ది రోజులుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. తొలి రోజు ఒక ఇంటిని కూల్చిన అధికారులు రెండో రోజు ఆదివారం సైతం కూల్చివేతలు కొనసాగించారు. అక్రమ నిర్మాణాలు, చెరువు కబ్జాలను ఉపేక్షించమని, అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తానికి హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇది ఒకందుకు మంచి పరిణామమే, కానీ ముందు జాగ్రత్త చర్యలతోటి అసలు అప్పుడే కట్టకుండా ఉంటే వాళ్లకు నష్టం జరిగేది కాదు, ఇవన్నీ కూడా చెరువులు కాపాడబడేది. ఇప్పుడు ఏమో అన్నట్టు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినాయనో ఇంకొక, లేకపోతే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న సందంగానే ఉంటుంది అది. నెక్స్ట్, దేశంలోనే వేగంగా హైదరాబాద్ అభివృద్ధి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గుడిమాల్కాపూర్లో కమ్యూనిటీ హాల్ ప్రారంభం. మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలి. మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి. సదస్సులో మాట్లాడుతున్న మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి. ఎస్సీల ఐక్యతకు సహకరించాలి. అర్హత అత్వలేను కలిసిన బృందం సభ్యులు. ఎవరి అత్వలేను? ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం వల్ల రిజర్వేషన్ విధానంలో రాజకీయ జోక్యం పెరిగి రాజ్యాంగ స్ఫూర్తికి భంగం వాటిల్లుతున్నాయి. కావున ఎస్సీల ఐక్యతకు సహకరించాలని చెన్నయ్య నాయకత్వంలోని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బృందం కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అత్వాలేను ఢిల్లీలో ఆదివారం కలిసి కోరింది. రిజర్వేషన్లను వర్గీకరించడం వల్ల
ఆయా గ్రూపుల్లోని అభివృద్ధి చెందిన కుటుంబాలు ఉన్న కొద్దిపాటి అవకాశాలకు అందిపుచ్చుకుంటాయని ఆ గ్రూపులను అభివృద్ధికి నోచుకొని కులాలు కుటుంబాలు పూర్తి వెనుకబాటుకు గురయ్యే అవకాశం ప్రమాదం ఉందన్నారు. ఇది సూక్ష్మ వర్గీకరణకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రాంబా తత్వాలని కలిసిండు. అత్వాలే అంటే అర్థం కాలేదు. మైనింగ్ మాఫియా యథేచ్ఛగా గ్రానైట్ అక్రమ దందా. బండను అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ వైనం. ప్రముఖ గ్రానైట్ కంపెనీ లారీల్లో బండల తరలింపు. ఒక్క లారీలో 15 క్యూబిక్ మీటర్లకు పైగా బండరాయి. లక్షల్లో రాయల్టీ వేస్తూ తరలిస్తున్న అక్రమార్కులు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఖజానాకు కండి. జనసాగరం పోటెత్తిన పర్యాటకులు. భారీగా ట్రాఫిక్ జామ్. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా రాక 8 గేట్ల ద్వారా నీటి విడుదల. నాగార్జున సాగర్ దగ్గర. బీజేపీకి సుంకిశాల అస్త్రం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఇరుకునబెట్టే వ్యూహం. రేపు ప్రాజెక్టు సందర్శనకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో. పని దొరికింది పడు మీకు. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మా సిఫారసు లెటర్లకు ప్రాధాన్యత ఇవ్వండి. ఏపీ సీఎంకు తెలంగాణ స్పీకర్ రిక్వెస్ట్. తిరుమల దర్శనాల విషయంలో చర్చలు. అమర్ రాజా రాష్ట్రాన్ని వీడితామనడం బాధాకరం. సంస్థలు వెళ్లిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి కేటీఆర్. ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమర్ రాజా సంస్థ చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, అదే నిజమైతే ఇది చాలా దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక్కడి కూడా అమర్ రాజా బ్యాటరీకి ఆ గల్లా అరుణకు సంబంధించిన గల్లా అరుణ గారి అబ్బాయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు వేరు కాదు. కాబట్టి ఏ పరిశ్రమ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవు. ఎవరైనా మోస్ట్లీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఇండస్ట్రియలిస్టుకు ఇక్కడ అవగాహన ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంతోని ముఖ్యమంత్రితోని ఏ ఇబ్బంది ఉండదు, ఏ పరిశ్రమ పోదు. మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, దాని మీద బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. భవిష్యత్తుకు భరోసా ఏది? బీఆర్ఎస్ క్యాడర్లో అయోమయం. సమస్యలు వినేవారు లేక సతమతం. పార్టీలో స్తంభించిన కార్యక్రమాలు. ఫామ్ హౌస్కు పరిమితమైన కేసీఆర్. భవన్లో అందుబాటులో ఉండని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ అంటూ సొంత పార్టీలోనే విమర్శలు. ముంచుకొస్తున్న స్థానిక ఎన్నికలు. అదేం లేదు, వాళ్ళు సోషల్ మీడియా కేంద్రాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ వేరే చోటికి మారుస్తుండట. ఇంకెక్కువ మందిని అపాయింట్ చేస్తున్నారు. సుమారు ఒక 50-60 యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ అనుబంధంగా అన్ని రకాల సోషల్ మీడియాను ఉపయోగించుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా బలోపేతంగానే తయారవుతారు. వాస్తవంగా అదేం పరిస్థితి లేదు. లేకపోతే వాళ్ళ పార్టీ ఉనికికే ప్రమాదం వస్తుంది. కాబట్టి వాళ్ళ పార్టీని ఎట్లా నడుపుకోవాలో వాళ్ళకు తెలియదా? నెక్స్ట్ నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవల నిలిపివేత. పలు సేవలకు బ్రేక్. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా ఫోర్డా ప్రకటన. బాధ్యులపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని అల్టిమేటం. కేంద్రం స్పందించకపోవడంతో నిర్ణయం. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ సస్పెండ్.
బంగ్లా ప్రభుత్వాన్ని కూల్చింది అమెరికానే. సెయింట్ మార్టిన్ ఐలాండ్ను ఇవ్వనందుకు కుట్ర. మరణాలను చూడలేకనే రాజీనామా చేశా, తప్పకుండా తిరిగి వస్తాను షేక్ హసీనా. అగో కొత్త వార్తను బాంబు వేల్చింది షేక్ హసీనా గారు. బంగ్లా ప్రభుత్వాన్ని కూల్చింది అమెరికానేనట. వాళ్ళు ఒక దీవిని అడిగితే ఇయ్యనందుకే, సెయింట్ మార్టిన్ ఐలాండ్ను ఇవ్వనందుకే కుట్ర చేసిందట. ఇది సామ్రాజ్యవాద ఆధిపత్యం. జేపీసీతో దర్యాప్తు చేయించాలి జైరాం రమేష్. అమెరికాకు చెందిన ఇన్స్ట్రుమెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన సంచలన నివేదికపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ నివేదికలోని ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ పై గతంలో హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన సందర్భంలో జరిగిన సెబీ దర్యాప్తుపై సందేహాలు రేకెత్తుతున్నందున వాటిని వెంటనే నివృత్తం చేయాలని బాధ్యత కేంద్ర సర్కార్ పైనే ఉందని జైరాం రమేష్ అన్నారు. ఇది పరిస్థితి. అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్బర్గ్ రీసెర్చ్ మొన్న ఏదైతే ఆరోపణ చేసిండో అదానీ షేర్ల మీద కృత్రిమంగా వాటిని పెంచడాలు, వాటికి కొంత సెబీ చైర్మన్తో మిలాఖత్ అనే వార్తలు ఏదైతే వచ్చిందో దాని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి, జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ గారు డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ వెలుగు. బై బై ప్యారిస్. ముగిసిన ఒలింపిక్స్ పథకాల్లో అమెరికాదే అగ్రస్థానం. పారిస్ గడ్డపై 17 రోజుల పాటు ప్రపంచానికి వినోదాన్ని పంచిన ఒలింపిక్స్ గేమ్స్ ముగిశాయి. 32 ఆటల్లో 329 పథక ఈవెంట్లలో 206 దేశాలకు చెందిన 10,500 మంది పాల్గొన్న ఈ విశ్వ క్రీడా సంబరానికి ఆదివారం తెరపడింది. ఈ మెగా గేమ్స్ లో 40 స్వర్ణాలు 126 పథకాలతో అమెరికా మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకున్నది. మేటి అగ్రరాజ్యం ఆర్థికంగా దీనిలోనే కాకుండా ఆటలలో కూడా అగ్రరాజ్యం అనిపించుకున్నది అమెరికా. ఓజోన్ డేంజర్. హైదరాబాద్ లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న విషవాయు. 9 ప్రాంతాల్లో WHO ప్రమాణాలకు మించి నమోదు. సనత్ నగర్ లో అత్యధికం. క్యూబిక్ మీటర్ గాలిలో 150 మైక్రోగ్రాములు. ఏడాదికి 86 రోజుల పాటు విషవాయువు ఎఫెక్ట్. లంగ్స్ కు చాలా ప్రమాదం. ఇది క్యాన్సర్ కూడా దారితీస్తుంది. కాలుష్యాన్ని మాత్రం నివారించకపోతే ఢిల్లీ పరిస్థితి మనకు వస్తుంది. ఇప్పుడు నెంబర్ 1లో మాత్రం కాలుష్యంలో ఢిల్లీ ఉంది. దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ఎక్కడే ఉంటారు, మొత్తం దేశ వ్యవస్థను నడిపే వ్యవస్థ అంతా ఢిల్లీలో ఉంటుంది. అక్కడ ఉన్నంత పొల్యూషన్ ఎక్కడ లేదు. మనం దగ్గర ఆ కోవకు చేరుకునే అవకాశం ఉంది, జాగ్రత్త పడాలి. దానికి కారణం ఏం లేదు, దానికి రెమెడీ ఏముందంటే చెట్లను పెంచాలి అంతే. పర్యావరణ అభివృద్ధి చేసుకోవాలి, చెట్లను ఎక్కువ శాతం పెంచాలి, కాలుష్యానికి కారకమైన పరిశ్రమలను మూసేయాలి, కాలుష్యానికి కారణమైన కాలం చెల్లిన వెహికల్స్ను కూడా నిషేధించాలి. హైదరాబాద్లో అమెజాన్ విస్తరణ, ఏఐ ఆధారిత డేటా సెంటర్పై సమాలోచనలు. అమెరికా పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీ ప్రతినిధులు చర్చలు. స్కీముల ప్రక్షాళన, అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. గత ప్రభుత్వంలోని కొన్ని పథకాల నిబంధనల్లో మార్పులు. ప్రతి స్కీమ్కు పక్కగా గైడ్ లైన్స్. కీలకమైన వాటికి కేబినెట్ సబ్ కమిటీలతో స్టడీ. అయినోళ్లే ప్రాణాలు తీస్తున్నారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న ఫ్యామిలీ మర్డర్స్. కాలయముళ్ళవుతున్న కుటుంబ సభ్యులు. కాలయముళ్ళవుతున్న కుటుంబ సభ్యులు. లిక్కర్కు పైసలు ఇవ్వలేదని, బైకు కొనియలేదని, ఆస్తులు పంచలేదని
భార్యాభర్తల ప్రాణాలు ఇస్తున్న సోషల్ మీడియా సోపతులు, అక్రమ సంబంధాలు, దారుణాలకు అజ్జం పోస్తున్న లిక్కర్, గంజాయి మత్తు, క్షణికావేశంలో ఘోరాలు, అనాథలవుతున్న పిల్లలు. లిక్కర్కు పైసలు కాదు, నిన్న ఒక పొద్దున లేపుతున్నాను, తెల్లవారుజామున చేసి పని చేసుకోమని చెప్తున్నాను, తండ్రిని చంపిండు కొడుకు. వీడు ఉంటే రోజు పొద్దున లేపుతున్నాను. అటువంటి పరిస్థితులు ఉన్నాయి మన దగ్గర. స్కీముల ప్రక్షాళన, అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు. ఒక అక్రమాలే కాదు, వాళ్ళ నామరూపాలు లేకుండా కేసీఆర్ బ్రాండ్ అనేది కనబడకుండా ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా ఆ స్కీములని రద్దు చేస్తారు. అన్ని రిపీట్ ఒకటే. అది మరో 2.74 లక్షల మందికి రైతు బీమా. ఆగస్టు 15 నుంచి కొత్త బీమా ఇయర్ షురు. జూన్ 28 వరకు పాస్బుక్ వచ్చిన వారికి ఛాన్స్. మొత్తం 3.22 లక్షల కొత్త పాస్బుక్లు. బీమా కోసం అప్లైకి ఈ నెల 5న ముగిసిన గడువు. జూలై 30 నాటికి రెన్యువల్ డేటా పరిశీలన పూర్తి. పాతవి కొత్తవి కలిపి 47.87 లక్షల మందికి బీమా. ధరణితో కేసీఆర్ ఫ్యామిలీ భూములను దోచుకుంది. పిసిసి అధికార ప్రతినిధి కొనగాల మహేష్. భూమి కోసం తల్లిదండ్రులపై గుడ్డలితో కూతురు దాడి. కొడుకు కూడా కాదు, కూతురు. భూమి తిరిగి ఇవ్వాలన్నందుకు ఆగ్రహం. దాడిలో దంపతులకు తీవ్ర గాయాలు. సూర్యాపేట జిల్లాలో ఘటన. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో భూముల విలువ పెంపు. ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం. ఇప్పటికే పూర్తయిన ప్రతిపాదనలు. త్వరలో అభ్యంతరాలు, అభిప్రాయాల సేకరణ. భూముల విలువ కనీసం 30 నుంచి 50% పెంచే ఛాన్స్. ఈ పెంపుదలంతా కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు అయ్యేదాకా పెంచరు. ఎందుకంటే భయం ఉంటుంది, ప్రజల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి, ప్రజల నిరసనకు గురి కావాల్సి వస్తుంది కాబట్టి, వాళ్ళ ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఎలక్షన్ తర్వాత పెంచుతారు. పక్కా పెంచుతారు, కానీ ఇప్పుడే కాదు, స్థానిక ఎన్నికల తర్వాత పెంచుతారు. సెబీ చీఫ్ ఎందుకు రాజీనామా చేయలే? ఇన్వెస్టర్లు నష్టపోతే ఎవరి బాధ్యత? రాహుల్ గాంధీ. అదానీ గ్రూప్ అక్రమ విదేశీ లావాదేవీల్లో సెబీ చైర్పర్సన్ మాధవీపూరి బుచ్కు వాటాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చినా ఆమె ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సెబీ చైర్పర్సన్ పై ఆరోపణలు చేస్తూ అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ శనివారం రిపోర్టు రిలీజ్ చేసిన నేపథ్యంలో ఆదివారం దీనిపై రాహుల్ ఓ వీడియో విడుదల చేశారు. హిండెన్బర్గ్ ఆరోపణలు చేసినట్టుగా నిజం బయట పడుతుందనే అదానీ గ్రూప్పై జేపీసీ దర్యాప్తు జరిపించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని విమర్శించారు. నిజంగానే జేపీసీ వేయకపోతే నరేంద్ర మోడీ భయపడుతున్నట్టు లెక్క. నిజంగా బయటకు తీయాల్సిందే. జైరాం రమేష్ గారు ఏ డిమాండ్ చేసిండో రాహుల్ గాంధీ కూడా సేమ్ అదే డిమాండ్ చేసిండ్రు. ఖచ్చితంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. సెబీ చైర్మన్ కూడా నిజంగా రాజీనామా చేయాలి. షూలో 1.5 కిలో గోల్డ్. శంషాబాద్ విమానాశ్రయంలో డిఆర్ఐ అధికారులకు పట్టుబడ్డ బంగారం. అరే అమ్మ, షూలా దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేస్తుండగా అరెస్ట్. బంగారం విలువ 1.06 కోట్లు. నిందితుడిని అరెస్ట్ చేసిన డిఆర్ఐ అధికారులు. నల్గొండ పెండింగ్ ప్రాజెక్టులకు 3 ఏళ్ల టార్గెట్. ఏళ్లుగా మూలుగుతున్న ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ ఫోకస్. కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములతో పాటు పాత పనుల పునరుద్ధరణకు ప్లాన్. ఎస్ఎల్బిసి డిండి, గంధమల్ల, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులకు నిధులు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు ఏడాదే డెడ్ లైన్. నియోజకవర్గాల వారీగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ.
మిర్యాలగూడలో లిఫ్ట్ ఇరిగేషన్లో డిజైన్లు పనుల పురోగతి ప్లాన్ను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆఫీసర్లు. గుండాయిపేటలో జ్వరాలు గుబులు. శనివారం 10th స్టూడెంట్ మృతి. కొద్ది గంటలను మరో వ్యక్తి కన్నుమూత. కుమ్రంభీం జిల్లా కౌటాల మండలం గుండాయిపేట విష జ్వరాలు ప్రబలంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన 10th స్టూడెంట్ పూజ జ్వరంతో శనివారం చనిపోగా ఆమె దహన సంస్కారాలు కాకముందే అదే గ్రామానికి చెందిన బోయర్ కాళీదాస్ జ్వరంతో చనిపోయాడు. కాళీదాస్ కు వారం క్రింద జ్వరం వచ్చింది. ఆయన స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ దగ్గరకు తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా ట్రీట్మెంట్ తీసుకుంటూ శనివారం అర్ధరాత్రి చనిపోయాడు. కాగా డిఎంహెచ్ఓ గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. గంటల వ్యవధిలోనే జ్వరాలతో 2 ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీని విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి గ్రామీణ ప్రాంతాలలో. ఇది లేదంటే రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. మనం ఇప్పుడు వాళ్ళు రావాలంటే నిన్న ఆసిఫాబాద్ దగ్గర వాగు దాటేలోపు ఒక అమ్మ ప్రసవిస్తే చనిపోయిన పాప జన్మించింది. ఇంకొక పాప కడుపులో ఉన్నట్టు, అంటే కవల పిల్లలు. కనీసం మనం రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినా కనీసం ఎందులో ఒక దానిలో బండిలోనో ఆటోలో పోగలుగుతారు. అది లేదు. వైద్య సౌకర్యం అంతకు లేదు. వైద్య సౌకర్యం అన్నీ ఏర్పాటు చేయాలి. ఇప్పటికిప్పుడు రవాణా సౌకర్యం పెంపొందించడం సాధ్యం కాదు. కానీ గ్రామీణ ప్రాంతాలలో ఖచ్చితంగా మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసేనా లేదంటే ఏ రకంగానైనా హెల్త్ శిబిరాలు పెట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రభుత్వం గుర్తించాలి. అట్లనే లయన్స్ క్లబ్ లాంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొస్తే గ్రామీణ ప్రాంతాలలో ఈ విష జ్వరాలకు కొంచెం నివారణ జరిగే అవకాశం ఉంది. ప్రజలకు మేలు జరుగుతుంది. దయచేసి అందరు ఆలోచించండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఐటీ హబ్గా మంచిర్యాలలో ఐటీ పార్క్ ఏర్పాటుకు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ప్లాన్. వేంపల్లి శివారులో 292 ఎకరాల గుర్తింపు. స్థలాలను పరిశీలించిన టీజీఐఐసి అధికారులు. ఆటోనగర్, ఇందిరమ్మ ఇల్లు కూడా అక్కడే. వేంపల్లి శివారులోని భూములను పరిశీలిస్తున్న టీజీఐఐసి అధికారులు. ఫైల్ ఫోటో. రెవెన్యూ ఆఫీసుల్లో అవినీతి ఆఫీసర్లు ప్రక్షాళన శురు చేసిన జిల్లా యంత్రాంగం. ఇప్పటికే తహసీల్ ఆఫీసులో 20 మంది ధరణి ఆపరేటర్ల బదిలీ. ఆర్ఐల బదిలీలకు ప్రతిపాదనలు సిద్ధం. జగిత్యాల వెలుగు. ధరణి మాటన జరిగిన అవినీతిని ప్రక్షాళన చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆదేశాల మేరకు ఇప్పటికే తహసీల్ ఆఫీసులో ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న 20 మంది ధరణి ఆపరేటర్లను బదిలీ చేశారు. బదిలీ చేయడం కాదు, వాళ్ళని బాధ్యులను చేసి వాళ్ళని అక్కడే ఉంచి ఎక్కడైతే లోపాలు జరిగినాయో ధరణిని అడ్డం పెట్టుకొని భూములు కొట్టేసిండో అవి రిటర్న్ చేయాలి. వీళ్ళని పంపిస్తే లాభం లేదు. వాళ్ళని అక్కడే ఉంచి వాళ్ళు చేసిన తప్పులను ఒప్పించి మొత్తం ఎవరికి అన్యాయం జరిగిందో ధరణి భూములు వాళ్ళకి ఇప్పించాలి. అది గొప్పతనం. ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ విజయ్ క్రాంతి. నట్వర్ సింగ్ కన్నుమూత.
యూపీఏ 1లో విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు. అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు, వృధాగా పోతున్న లక్షల క్యూసెక్లు. ఏటా కొత్త ఆయకట్టు 6 లక్షల ఎకరాలు, 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాలు సాగులోకి తెస్తాం. 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభం. అదే రోజు రైతులకు 2 లక్షల రుణమాఫీ. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్. విజయవంతమైన సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్ల ట్రయల్ రన్. విలీనం తప్పదా? బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై విస్తృత చర్చ. కారు చేజారిన మైనారిటీ ఓట్ బ్యాంక్. చేరితే నష్టమేంటి అంటున్న గులాబీ నేతలు. కాంగ్రెస్ లో ఒడవని వలస పంచాయతీ. అధికార పార్టీలో సద్దుమణగని పాత కొత్తలొలి. వలస ఎమ్మెల్యేలతో సఖ్యతగా లేని పాత క్యాడర్. ఎమ్మెల్యేల అల్జల్తో జీర్ణించుకుని ఓడిన అభ్యర్థులు. ఎన్నికలు, పదవుల పంపకాలు సమస్యలు తప్పవంటున్న పార్టీ వర్గాలు. తిరిగి సొంత గుటివైపు ఎమ్మెల్యేల చూపు. దిద్దుబాటు చర్యలకు దిగిన పార్టీ అధిష్టానం. బుజ్జగింపులతో నెట్టుకొస్తున్న కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్, మహారాష్ట్రపై బీజేపీ నజర్. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే సమాయత్తం. లోకసభ ఎన్నికల ఫలితాలతో అప్రమత్తం. మహిళలను ఆకర్షించేందుకు లాడ్లీ పథకం. ఎంఐఎంను వాడుకొని ఓట్లు చీల్చే ఎత్తుగడ. లోకసభ ఎన్నికల తర్వాత దేశం దృష్టిని ఆకర్షించబోతున్న మరో ఎన్నిక మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్. లోకసభలో బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగలడంతో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరదని బీజేపీ అధిష్టానం బలంగా నిర్ణయించుకున్నది. ఇంపాసిబుల్. మహారాష్ట్రలో బీజేపీ పుంజుకోవడం అనేది అసాధ్యమైన పని. వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళకు శాపం. శివసేన పార్టీని చీల్చడం వాళ్ళు చేసిన ఘోర తప్పిదం. శరద్ పవార్ నాయకత్వంలో ఉన్న ఎన్సీపీని కూడా చీల్చడం. 2 పార్టీలను చీల్చి వాళ్ళు ప్రజలలో అప్రతిష్ట పాలైనరు. కానీ ప్రజలు మీరు చీల్చి అది ఒరిజినల్ని కోర్టు ద్వారా తీర్పులు ఇప్పించి ఆ గుర్తును కొట్టేసిన ఆ 2 పార్టీలను ప్రజలను డూప్లికేట్ పార్టీగా గుర్తించి ఒరిజినల్ పార్టీగా ఎన్సీపీ శరద్ పవార్ నాయకత్వంలో పార్టీని, ఉద్ధవ్ ఠాకరే నాయకత్వంలోని శివసేన పార్టీని ఒరిజినల్ పార్టీగా గుర్తించిన ప్రజలు మొన్న రిజల్ట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. మీరు అక్కడ ఏవి ప్రయోగాలు చేసినా వేస్ట్. గుజరాత్ నాయకత్వాన్ని మోస్ట్లీ మహారాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే గుజరాత్ అనే రాష్ట్రము గతంలో మహారాష్ట్ర నుంచి విడిపోయినప్పుడు ముంబై కోసం వాళ్ళు విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగించారు. ముంబై మాకే కావాలనే దాని మీద. ఆ గుజరాత్ ప్రజలంటే కొంత భావన ఉంటుంది. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజల పట్ల ఎట్లయితే ఫీలింగ్ ఉంటుందో, వాళ్ళని నమ్మరాదనే ఒక భావన ఉంటుందో, ఆ పద్ధతిలో మహారాష్ట్రలో కూడా గుజరాత్ నాయకత్వాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి బీజేపీ గుజరాత్ నాయకత్వంలోని బీజేపీని యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ నాగ్పూర్ నాయకత్వంలో ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళు ఏమన్నా కొంత రెమెడీ అంటే కొంత ఏమన్నా రిపేర్ చేసే పరిస్థితి ఏమన్నా చేస్తే వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారేమో. కానీ గుజరాత్ నాయకత్వాన్ని కానీ మహారాష్ట్ర ప్రజలు అయితే యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్, నెక్స్ట్
హస్తవ్యస్తం. సిద్దిపేట కాంగ్రెస్ కు దిక్కెవరు? అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదు? పార్టీ నేతలపై కోవట్ల ముద్ర ఉండడమే కారణమా? గ్రూప్ రాజకీయాలు, అంతర్గత పోరుకు ఫుల్ స్టాప్ లేదా? దీని మీద సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ కంచుకోట. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కొందరు నేతల హవా జిల్లాలో కొనసాగుతున్నదనేది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ అధిష్టానం జిల్లాలోని పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ అమలు చేయడం లేదు. దీంతో అధిష్టానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా నేతలను అధిష్టానం నమ్మకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని జిల్లాలో రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. గ్రూప్ రాజకీయాలు, సీనియర్లు జూనియర్ల మధ్య సఖ్యత కొరవడం, వలస నాయకుల ఆధిపత్యం, ఇలా అనేక సమస్యలను కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నాయి. డిసిసి అధ్యక్షుడు తుమ్కుంట నరసారెడ్డి సొంత నియోజకవర్గమైన గజ్వేల్లోనే గ్రూప్ రాజకీయాలు నడుస్తుండడం పార్టీ నాయకులను అయోమయానికి గురిచేస్తున్నది. నిజమే, సిద్దిపేట అనేది కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. అక్కడ ఏ పార్టీలో ఎవరున్నా హరీష్ రావును కాదని వాళ్ళు ఉండరు. మోస్ట్లీ కొంతమంది హరీష్ రావు మనుషులే అన్ని పార్టీలలో ఉంటారు. కాబట్టి అక్కడ ఇబ్బందే. ఏదన్నా ప్రత్యామ్నాయ నాయకత్వం గట్టిగా తయారై పార్టీ కూడా వాళ్ళను బాగా ఎంకరేజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి కొంచెం మేలు జరుగుతుంది. లేకుంటే మాత్రం హరీష్ రావు ఆధ్వర్యంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారు కాబట్టి అందరికి కూడా ఆయన నుండి కొంత సహకారం ఉంటుంది. వాళ్ళ సహకారం ఎలక్షన్ అప్పుడు ఆయన తీసుకుంటాడు. వాళ్ళకి అన్ని రకాలుగా ఆర్థిక సహకారం ఇచ్చి అన్ని పార్టీల్లో పెంచి పోషిస్తున్నాడు హరీష్ రావు మనుషులే, అన్ని పార్టీలలో. భూ సమస్యపై వీడని గ్రహణం. ఏళ్లుగా మగ్గుతున్న ఖాల్సా ఎక్సెస్ ల్యాండ్ సమస్య. సర్వే నెంబర్ 1146 బాధితులు 120 మంది. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు. ఇది ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఖాల్సాలోని సర్వే నెంబర్ 1146లో 135 ఎకరాల అసైన్డ్ భూమి సమస్య ఏళ్ల తరబడి మగ్గుతోంది. దశాబ్దాలుగా ఉప్పరిగూడ, షేరిగూడ గ్రామాలకు చెందిన 120 మంది రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వీరికి నాటి ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు, పాత పాసు పుస్తకాలు ఇచ్చింది. కానీ ధరణి పోర్టల్లో వచ్చాక జారీ అయిన పాసు పుస్తకాలు కొత్త సమస్యను తీసుకొచ్చాయి. నాడు రెవెన్యూ అధికారులు ఉన్న భూమి కంటే అదనంగా పత్రాలు ఇవ్వడంతో సమస్య తలెత్తింది. ఎక్సెస్ ల్యాండ్ కారణం చూపుతూ రెవెన్యూ అధికారులు రైతులను ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా గుర్తిస్తున్నారు. కానీ ఇదే సర్వే నెంబర్లో కొందరు రైతులకు డిజిటల్ సైన్ చేసి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వడం గమనార్హం. కొందరి దరఖాస్తులకు పరిష్కారం చూపడం వెనుక ఉన్న మతలబు ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. చేయి తడిపితే తప్ప రెవెన్యూ అధికారులు ఫైల్ ముందుకు కదలడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వెంటనే సమస్యను పరిష్కరించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. చక్రం తిప్పుతున్న ఆర్ఐ. రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేసి ధరణికి దరఖాస్తు చేసుకో, ఓ ఆర్ఐ కొన్నింటిని మాత్రమే పరిష్కరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అన్ని తానే వ్యవహరిస్తున్నారని తెలిసింది. తహసీల్దార్ దరఖాస్తులను పరిష్కరించాలని సూచించినా ఏదో ఒక సాకుతో ఆర్ఐ ఫైల్ ముందుకు వెళ్లకుండా జాప్యం చేస్తున్నారని లేదా తిరస్కరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి రెవెన్యూలో ఒక్క మండలం కాదు, ఇది కాదు, ప్రతి మండలంలో ఈ రెవెన్యూ వల్ల చేతివాటం ఉంది. రైతులు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడ పనులు అయితే లేవు. మొత్తం వ్యవస్థ మొత్తం లంచాలమయమై ఉంది అంతా. నెక్స్ట్, హిండెన్బర్గ్ ఆరోపణలో నిజం లేదు. వ్యక్తిగత లబ్ధి కోసమే అదానీ గ్రూపు ఖండించింది హిండెన్బర్గ్ ఆరోపణను. కానీ జేపీసీ వేస్తే తప్ప నిజ నిర్ధారణ కాదు. మీరు కాదని చెప్పి వాళ్ళు అవునని చెప్తే కరెక్ట్ కాదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ, నిజ నిర్ధారణ కమిటీ వేయాల్సిందే, మీకు తేల్చాల్సిందే. నెక్స్ట్, ఈనాడు.
తాగిన తాకిన రోగాలే. కాలుష్య కాసారాలకు గోదావరి కృష్ణానది పరివాహకాలు. పరిమితికి మించి కొలిఫామ్ బ్యాక్టీరియా. ఘోరంగా నీటి నాణ్యత. జలచరాలకు ప్రాణగండం. మొక్కలకు ముప్పు. కేంద్ర జల సంఘం అధ్యయన నివేదికలో వెల్లడి. నెక్స్ట్ సాక్షి. పెను సంక్షోభంలో పట్టుగొమ్మలు. పంచాయతీలకు నిలిచిపోయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు. 20 నెలలుగా అందని రాష్ట్ర ఆర్థిక సంస్థ నిధులు. వివిధ గ్రాంట్ల రూపంలో 1514 కోట్లు రావాల్సి ఉందని అంచనా. పాలక వర్గాల పదవీకాలం ముగియడంతో ఆగిపోయిన 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు. పంచాయతీలు నిర్వహించే 3 రకాల బ్యాంకు ఖాతాలు ఖాళీ. బిల్లులు రాక అప్పుల్లో మాజీ సర్పంచులు. సర్కారు బకాయిలు 680 కోట్లు. 4305 కోట్లకు చేరిన పెండింగ్ విద్యుత్ బిల్లులు. నిలిచిపోయిన అభివృద్ధి పనులు. పారిశుద్ధ నిర్వహణకు దోమల మందు సరఫరాకు నిధుల కొరత. మరోవైపు పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వ కార్యక్రమాల అమలు భారం. నిజంగానే స్థానిక సంస్థలు ఎప్పుడైతే కాలం అయిపోయిందో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి. ఎన్నికలు జరిగితే తప్ప ఆ నిధులు వచ్చే అవకాశం లేదు. గత ప్రభుత్వం కూడా మాజీ సర్పంచులుగా వాళ్ళు చేసిన పనులకు బిల్లులు రాక 680 కోట్ల దాకా పెండింగ్లు ఉన్నాయి. అది గత ప్రభుత్వము చేసిన ఇది కాబట్టి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కొంతమంది సర్పంచులు ఊరిడిసి పారిపోయినారు, కొంతమంది సూసైడ్లు చేసుకున్నారు. ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే తప్ప నిధులు రావు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్థానిక సంస్థలకు వచ్చే నిధులు ఎన్నికలు అయితే తప్ప రావు. కాబట్టి ఆ ఎన్నికలు జరగాలంటే జనగణన జరగాలి. జనగణన జరగకుండా ఎన్నికలు జరగనిచ్చే పరిస్థితుల్లో బీసీ సంఘాలు కానీ అన్ని ఇతరత్ర ఏ ప్రజా సంఘాలు కానీ ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు. ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ జరపాలంటే జనగణన జరగాలి. జనగణన జరగాలంటే టైం కావాలి. అందుకోసం అప్పటిదాకా ఈ ప్రాబ్లం ఉంటుంది. అది ఒక మానవతా దృక్పథంతో గత ప్రభుత్వము ఏదైతే నిధులు వాళ్ళకు కాంట్రాక్ట్ బిల్లులు పెండింగ్ బిల్లులు ఏదైతే ఉన్నాయో సర్పంచులకు సంబంధించినవి అవి ఇస్తే తప్ప వాళ్ళను అక్కడ బతికే పరిస్థితి లేదు. సర్పంచుల పరిస్థితి దారుణంగా ఉంది. నెలాఖరులోగా నామినేటెడ్ 25కు పైగా కార్పొరేషన్ పదవులు భర్తీ యోచనలో సీఎం రేవంత్. సీఎం అమెరికా నుంచి తిరిగి రాగానే ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ ఎంపిక. నామినేటెడ్ అంశాలపై లైన్ క్లియర్ అయ్యే ఛాన్స్. 3-4 కీలక కార్పొరేషన్లను ఎమ్మెల్యేలకు ఇచ్చే యోచన. ఈసారి కులాల కార్పొరేషన్లకు కూడా చైర్మన్ల నియామకాలు. మొత్తానికి నామినేటెడ్ పోస్టులకు కూడా కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ చేరుకోగానే ఢిల్లీ వెళ్ళి క్లియర్ చేసుకుని వస్తారు. పీసీసీ అధ్యక్షుడు ప్లస్ నామినేటెడ్ పోస్టులు, అట్నే మంత్రివర్గ విస్తరణ. ఇవన్నీ కార్యక్రమాలు ఈ వారం రోజుల్లోనే జరిగే అవకాశం ఉన్నది. మానవ హక్కులకు దిక్కేది. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యుల పోస్టులు ఖాళీ. 2023-2024 సంవత్సరంలో పరిష్కారానికి నోచుకొని ఫిర్యాదులు. హైకోర్టులో పిలివేసిన భర్తీ కాని పోస్టులు. తాజాగా 2 నెలల సమయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల హక్కులను గౌరవించాలి. 1993 మానవ హక్కుల చట్టం ద్వారా ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర కమిషన్ ఉండాలనేది రాష్ట్ర ప్రజల చట్టబద్ధ రాజ్యాంగబద్ధ హక్కు. దీనిని గౌరవించి ప్రజలు హక్కులకు కొంతైనా గ్యారెంటీ ఇవ్వగలిగే కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం వెంటనే పూర్తి చేయాలి. చిక్కుడు ప్రభాకర్, హైకోర్టు న్యాయవాది. నెక్స్ట్
నెక్స్ట్, పిల్లలను కాపాడబోయి రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతురు మృతి, ముగ్గురికి మృతికి సాక్షిగా మిగిలిన కన్న తల్లి. గౌడవెల్లి రైల్వే స్టేషన్లో ఘటన. మేడ్చల్ మండలం గౌడవెల్లి రైల్వే స్టేషన్లో రైలు ఢీకొని తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. స్థానికులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన తొగరి కృష్ణ తన భార్య కవిత, కుమార్తెల వర్షిత, వరిణిలతో కలిసి అత్తివెల్లి పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కృష్ణ రైల్వేలో ట్రాక్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. 4 రోజులుగా మేడ్చల్ మనోహరాబాద్ రూట్లో ట్రాక్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం గౌడవెల్లి రైల్వే స్టేషన్లో కృష్ణకు డ్యూటీ ఉంది. తన స్వగ్రామం లింగారెడ్డిపేటలో బోనాల పండుగ ఉండడంతో తన భార్య, ఇద్దరు కుమార్తెలను వెంట పెట్టుకుని డ్యూటీ ముగిశాక లింగారెడ్డిపేట వెళ్దామని కారులో గౌడవెల్లి స్టేషన్కు మధ్యాహ్నం 3 గంటల సమయంలో చేరుకున్నారు. భార్య పిల్లలను స్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద ప్లాట్ఫామ్ పై కూర్చోబెట్టి కృష్ణ స్టేషన్ చివరిలో ట్రాక్ పై పని చేసేందుకు వెళ్ళాడు. ఆయన అక్కడ పనిచేసుకుంటున్న సమయంలో చిన్న కూతురు పరిణి ట్రాక్ పై దిగి తండ్రి వైపు వస్తుంది. ఈ క్రమంలో పెద్ద కూతురు కవిత కూడా ట్రాక్ పై దిగి కృష్ణ పనిచేస్తున్న వైపు నడుస్తున్నారు. 3:45 ప్రాంతంలో నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు గౌడవెల్లి స్టేషన్ కు చేరుకుంది. అక్కడ స్టాప్ లేకపోవడంతో రైలు వేగంగా వస్తుండడం, కూతుళ్లు ట్రాక్ పైన ఉన్న విషయం గమనించిన కృష్ణ కేకలు వేసుకుంటూ పిల్లల వైపు పరిగెత్తాడు. ప్రమాదాన్ని తప్పించుకునేందుకు పెద్ద కూతురు పట్టుకొని ట్రాక్ ప్లాట్ఫామ్ కు మధ్యలో గోడ వైపు నిలబడ్డాడు. అయితే అప్పటికే చిన్న కూతురు రైలు ఢీకొట్టింది. కవిత మరో ట్రాక్ పై వెళ్ళింది. ఈ క్రమంలో గోడ మధ్యలో ఇరుక్కుపోయిన తండ్రి కూతురులను కూడా రైలు వేగంగా ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. అబ్బా, హృదయ విదారకం. ట్రాక్ పై వారి మృతదేహాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. నిమిషాల వ్యవధిలోనే దారుణం జరిగిపోయింది. కవితకు విషయం అర్థమయ్యేలోపే ముగ్గురు అనంత లోకాలకు వెళ్ళిపోయారు. స్టేషన్లో ఉన్నవారు కవిత చిరునామా తెలుసుకొని బంధువులకు, అపార్ట్మెంట్ వాసులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాలను మార్చురికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. రైల్వేలో పనిచేసే వ్యక్తి, ఆయనకు టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉన్నది, అయినా దురదృష్టం వాళ్ళను వెంటాడి. వాగులో కొట్టుకపోయిన కారు. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది డ్రైవర్ దుర్మరణం. హిమాచల్ ప్రదేశ్లోని ఊనా జిల్లాలో ఘటన. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. సేమ్ రిపీట్ న్యూసే ఉన్నాయి. జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తీర్చాలి. సెబీ చైర్మన్ పై హిండెన్బర్గ్ ఆరోపణల మీద దర్యాప్తు జరపాలి. మాధవి రాజీనామా చేయాలి విపక్షాలు. తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయింది. వసతి గృహ హింస. అద్దె భవనాలు, అధ్వానంగా సౌకర్యాలు. మూడు జిల్లాల్లో 4,200 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్కు మెదక్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో భూసేకరణ. ఇప్పటికే భూముల గుర్తింపు పూర్తి. ఏడాదిలోపు సేకరణకు ప్రభుత్వ ప్రణాళిక. ముచ్చెర్లలో 1,500 ఎకరాల్లో మరో క్లస్టర్. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. గురుకులంలో గురువులేరి. ఒక్క కొడంగల్లోనే 22 పోస్టులు ఖాళీ. ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ పరిస్థితి. ఉప్పల్ ఇంటర్ గురుకులంలో విద్యార్థులు లేరు. అయినా అన్ని సబ్జెక్టులకు లెక్చరర్ల నియామకం.
సంక్షేమంలో ఇష్టారాజ్యంగా సర్కారు బదిలీలు ట్రాన్స్ఫర్ చేసినట్టే చేసి ఆ వెంటనే రిటెన్షన్లు. అస్తవ్యస్త నిర్ణయాలతో చదువులపై తీవ్ర ప్రభావం. బ్రాండ్ తెలంగాణను బలిపెట్టొద్దు, ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించాలి. కాంగ్రెస్ సర్కార్ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దు. ఎంతో కష్టపడితే వచ్చిన అమర్ రాజా రాష్ట్రాన్ని వీడుతామని ప్రకటించడం బాధాకరం. కేన్స్ కార్నింగ్ వేరే రాష్ట్రాలకు తరలిపోయినాయి. ఇది విపత్తుల లాంటిదే. కేటీఆర్ తీవ్ర ఆవేదన. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్లోకి వస్తున్న గోదావరి జలాలను తిలకిస్తున్న ఎమ్మెల్యే హరీష్ రావు. కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారం. కాళేశ్వరం కూలితే రంగనాయక సాగర్కు నీళ్ళెలా వచ్చాయో ప్రభుత్వం చెప్పాలి. కేసీఆర్ను బదనాం చేసేందుకు గోబెల్స్ ప్రచారం. 8 ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణకు బీజేపీ కాంగ్రెస్ కలిసి తీవ్ర అన్యాయం. ఇది కాళేశ్వరం నీళ్ళ, ఎల్లంపల్లి గోదావరి నీళ్లను వేరు ఒక పద్ధతి. ఈ కాళేశ్వరం నీళ్ళని చెప్పుకుంటే ఎట్లా? ఖచ్చితంగా శ్రీరామ్ సాగర్ నుంచి కడెం నుంచి కిందికి జారిన గోదావరి నుంచి వచ్చిన నీళ్లు ఎల్లంపల్లికి వచ్చినాక ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తున్నారు. కాళేశ్వరం నీళ్ళు కాదు. మేటిగడ్డ, అన్నవరం, సుందిల్ల ఎండిపోయి ఉన్నాయి. ఆడ వాటిలో నీళ్లు లేవు, పంపులు వాడతం లేరు. కాళేశ్వరం నీళ్ళని ఎట్లా చెప్పుకుంటారు? భరోసా ఇచ్చేది ఎప్పుడు? అసెంబ్లీలో రైతు భరోసా ఊసెత్తని సర్కారు. సభలో చర్చ లేదు, అభిప్రాయ సేకరణ లేదు. 4 సమావేశాల తర్వాత రామ్ కేబినెట్ సబ్ కమిటీని నివేదిక ఇచ్చేందుకు పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూపులు. ఇప్పటికే సగం పూర్తయిన వానాకాలం సీజన్ అయినా రైతు భరోసాపై ఇప్పటికీ లేని స్పష్టత. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నదా? ఇక్కడ కరెక్ట్ రాసిన రంగనాయక సాగర్లో గోదావరి జలాలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి అది ఇట్లా మాట్లాడు. కాళేశ్వరం నీళ్ళని చెప్పుకోవద్దు. మళ్ళీ కింద కాళేశ్వరంపై కాంగ్రెస్ది విష ప్రచారం. దాని కిందనే అది రాసుకున్నాడు. చైనాలో ప్రెగ్నెంట్ కార్లు అదేంటి? కార్లకు గర్భం రావడం ఏంటి అనుకుంటున్నారా? చైనాలో టారెత్తిస్తున్న ఎండలు అటు పౌరులనే కాదు, ఇటు కార్లను కూడా నానా ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. కార్ల రక్షణకు వేసిన ప్రొటెక్టివ్ ఫిలిం అధిక వేడికి వ్యాకోచం చెంది కారుకు గర్భం వచ్చినట్టు బాయినెట్ ప్రాంతంలో పైకి ఎగదానుతున్నాయి. ఆడి లాంటి ఖరీదైన కార్లకు కూడా ఇది తప్పడం లేదు. గర్భం దాల్చినట్టు ఉన్న కార్లకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ గా కొందరు వీటిని ప్రెగ్నెంట్ కార్లుగా వ్యవహరిస్తున్నారు. చైనా కార్లు కొంటున్నారా? వాతావరణం వేడిగా ఉంటే వాటికి గర్భం వస్తుంది, జాగ్రత్త అని చైనా ఎక్స్పర్ట్స్ రిపోర్టర్ జెన్నిఫర్ జంగ్ ఎక్స్లో వ్యాఖ్యానించారు. నిద్రపుచ్చే స్లీప్ మేకర్స్ చైనాలో ప్రాచుర్యంలోకి కొత్త వృత్తి. 996 వర్క్ కల్చర్తో యువత చిత్తు. వైవాహిక ఒత్తిళ్లు, మానసిక ఇతర సమస్యలతో నిద్రకరువు. వారి బాధలు విని ఒత్తిడి పోగొట్టి నిద్రపోయేలా చేసే స్లీప్ మేకర్స్. నిదానమే ప్రధానం అనుకునే రోజులు కావి. ఏ రంగంలో చూసినా విపరీతమైన పోటీ. దానిని అందుకోవాలంటే పరుగులు పెడుతూనే ఉండాలి. అయితే ఇలా నిత్యం పరుగులు పెట్టే జీవం ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. సరిగ్గా ఇదే జరుగుతున్నది చైనాలో. అక్కడ పుట్టుకొచ్చిన 996 వర్క్ కల్చర్ వారంలో 6 రోజులు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు పనిచేయడం యువతను నిద్రకు దూరం చేస్తున్నది. వెంటాడే మానసిక సమస్యలు, వైవాహిక ఒత్తిడి, నిత్య జీవితంలో ఒత్తిళ్లు, ఎవరికి చెప్పుకోవాలో తెలియక వేదన అనుభవిస్తూ నిద్రకు దూరం అవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో మానసిక ఒత్తిడిని పోగొట్టి జోలపాడి హాయిగా నిద్రపుచ్చేందుకు ఒక కొత్త రకం వృత్తి ఇప్పుడు అక్కడ పుట్టుకొచ్చింది. అదే స్లీప్ మేకర్స్. గంటకు 3000.
ఒత్తిడి ఎదుర్కొంటూ నిద్రకు దూరం అవుతున్న వారికి స్లీప్ మేకర్స్ ఎమోషనల్గా సపోర్ట్ అందిస్తారు. వారి బాధలు వింటారు, ముచ్చట్లాడుతూ వారిలోని ఆందోళన దూరం చేస్తారు. ఫలితంగా వారు హాయిగా నిద్రలోకి జారుకుంటారు. ఇప్పుడు సేవలు ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లోనూ అందుబాటులో ఉన్నాయి. స్లీప్ మేకర్స్ గంటకు 260 యవాన్లు అంటే దాదాపు 3000 వసూలు చేస్తున్నారు. 996 వర్క్ కల్చర్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిలో ఎక్కువ మంది యువతే కావడం గమనాలు. 3000 ఇచ్చి రోజు 3000 ఇచ్చి నిద్రని ఎవరు కొనుక్కోవాలి? అది ఎంతమందికి సాధ్యమవుతుంది? ఆంధ్రప్రభ మిస్ అయిందా? ముగిసిన రేవంత్ టీం అమెరికా టూర్, దిగ్గజాలతో భేటీలు. తెలంగాణ బ్రాండ్ దెబ్బతీస్తున్న సీఎం రేవంత్ వైఖరికి కేటీఆర్ ఆక్షేపణ. అమెజాన్ విస్తరణ, సీతారామ ట్రైల్ లైన్ సక్సెస్, వారి విధ్వంసం మాది సంక్షేమం. మంత్రులు పొంగులేటి, తుమ్మల. మూడో విడత రుణమాఫీకి రెడీ. ఆన్లైన్లో పహానీలు త్వరలో అందుబాటులోకి. జాతకమంతా పారదర్శకం, రికార్డుల సమస్యలకు మోక్షం. రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం. రాష్ట్రంలో అన్ని భూములు, గ్రామాల పహానీలు ధరణిలు లేకపోవడంతోనే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని త్వరలో ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చే చర్యలు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వాస్తవానికి గతంలో ఇవన్నీ తహసీల్దార్ కార్యాలయంలోనే సిద్ధంగా ఉండేవి. కానీ ధరణి రాకతో ప్రజలకు 1B అందుబాటులోకి వచ్చింది. అయితే పాత రికార్డుల పరిశీలనకు నామమాత్రమైంది. దీంతో అనేక సమస్యలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పహానీలపై చర్చ రాజుకుంటోంది. త్వరలో భూ సమస్యలకు పరిష్కారానికి తెలంగాణ రెవెన్యూ శాఖ పూనుకుంటుందట. సంతోషం. ఒకటి అది కొనసాగింపు. ఆన్లైన్లో పహానీలు వినూత్న విధానాలకు అవలంబిస్తున్నది. పహానీలు ప్రజలకు అందుబాటులోకి వస్తే 90% వివాదాలు, సమస్యలు రూపుమాపేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా కొత్త సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం తప్పనుంది. దీంతో భూ విస్తీర్ణం, పట్టదారు పేరు, పాస్బుక్ నెంబరు, రుణాల పంట తీరు, భూమి తీరు వంటి సుమారు 30 రకాల వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. పహానీ ఆన్లైన్లో అన్ని అనుమానాలకు సమాధానం దొరకనుందని రెవెన్యూ శాఖ అంటోంది. భూ యజమానికి సంబంధించిన సమాచారంలో ఏదైనా తప్పులు ఉంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సరిదిద్దుకునే అవకాశం కల్పించనున్నారు. రెవెన్యూ సదస్సుల వంటి కార్యక్రమాల్లోనే ఫిర్యాదుల స్వీకరణ ప్రజల వద్దకు వెళ్లి సేకరించడం జరిగేది. అయితే గత కొన్నేళ్లుగా రెవెన్యూ సదస్సులు జరగడం లేదు. దీనివల్లనే ఇబ్బందులు వచ్చినాయి. సవరిస్తారట కాంగ్రెస్ ప్రభుత్వం, సంతోషపడదాం. నెక్స్ట్ స్వేచ్ఛ. మెడిప్లస్ ఎవరిది? మెడిప్లస్ భాగవతులపై చర్యలేవి? డీజీ కమలాసన్ రెడ్డి మౌనానికి కారణాలేంటి? వెనుక లోపాయికారి ఒప్పందం జరిగిందా? సిబ్బందిని అప్రమత్తం చేద్దాన్ని మెడిప్లస్ నాటకాలు. ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే అమ్మకాలు, అయినా మౌనంగానే అధికారులు. చిన్న చిన్న షాపులపైనే ప్రతాపం. బడా కంపెనీల జోలికి వెళ్ళని వైనం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఇంకెన్నేళ్ళు. ఇంతటితో విశ్లేషణ ముగిద్దాం. తొలి పొద్దును ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కేకే రెడ్డి. నమస్తే.